మీకు ఒక విషయం చెప్పనా? ఆకాశం క్రింద, భూమికి పైన సంచరించి ఎగిరే పక్షులలో ప్రాముఖ్యంగా 3 పక్షులు ఉన్నాయి. అవి 1 పావురము, 2 పక్షిరాజు, 3 శంకుబుడి కొంగ. వీటిలో ఉన్న ప్రత్యేకత ఏముందో తెలుసా? ఒక జీవిత భాగస్వామితో జతకట్టడం ప్రారంభించిన తర్వాత చనిపోయే ఆఖరి క్షణం వరకు ఆ జతతోనే ఉంటాయి. వన్స్ జత కట్టిన తర్వాత చనిపోయే వరకు ఆ రెండే కలిసి ఉంటాయి. అద్భుతం! మనుషుల్లో కూడా ఈ విలువ లేదేమో. భార్య చనిపోతే రెండో వివాహం దేవుని వాక్యం అంగీకరిస్తుంది. ఒకవేళ వాళ్ళు చేసుకోవాలి అనుకుంటే, భర్త చనిపోతే రెండో వివాహానికి దేవుని వాక్యం అంగీకరిస్తుంది. ఒకవేళ వాళ్ళు చేసుకోవాలి అనుకుంటే, కానీ భర్త బ్రతికుండగా, భార్య బ్రతికుండగా ఒక పురుషుడు అక్రమదారులకు వెళ్ళటం, అది అక్రమ సంబంధం. ఎక్కడ చూసినా వివాహ వ్యవస్థ దారి తప్పుతుంది. నా భార్య అందగత్తె కాదేమో, నాకేదో సంతోషం ఇవ్వట్లేదు అని నాకు నచ్చలేదని పిల్లలు పుట్టినాక అక్రమదారుల్లోకి వెళ్తున్నారు. మనుషుడా విను, బోధించే నేను వింటున్నాను. మీరు నీతిగల న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట నిలబడే ఒక రోజు ఒకటి ఉంది. నీవు చేసే ప్రతి చర్యను బట్టి, నీ దేహంతో చేసిన ప్రతి పనిని బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. బిడ్డలారా, వివాహ బంధం చాలా పవిత్రమైనది. నా చేతులు జోడించి దండం పెట్టి చెబుతున్నాను. వన్స్ వివాహమైన తర్వాత ఆ భర్త మంచోడైనా కాకపోయినా, ఒకే భర్త ఆ భార్య అందగత్తె అయినా కాకపోయినా, నిన్ను సుఖపెట్టేదైనా కాకపోయినా, ఒకే భార్య అలాంటి నీతి విలువలతో మన కుటుంబాలను కట్టుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. లైక్, షేర్, సబ్స్క్రైబ్.